హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి అను కబుర్లో చాలామంది ఎదురు చూస్తున్న వీడియో అప్డేట్ తీసుకొచ్చేసాను. అదేంటో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటే తెలిసిపోయి ఉంటుంది. సో లేట్ చేయకుండా అసలు ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఇందులో స్పెషాలిటీ ఏంటి, ఇందులో చాలా స్పెషల్స్ ఉన్నాయండి. నిజంగా చరిత్రని తిరగరాసే మాల్ అనే చెప్పాలి. నాకైతే ఇప్పుడే ఎంతగానో మనసుకు హత్తుకుపోయింది ఈ మాల్ అనేది. సో ఇందులో అంత హత్తుకుపోయి అంత ఎడిక్ట్ అవ్వాల్సినంత ఏముందో ఈ మాల్‌లో మనం మాట్లాడేసుకుందాం ముందు ముందు. సో అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ అప్డేట్స్ తీసుకొచ్చేసాను. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో వెంటనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఎలా అనిపించిందో, అంటే ఈ వీడియో యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీరందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఫోర్త్ సిటీ మాల్ మన విజయనగరంలో సరికొత్త రూపంలో చాలా డిఫరెంట్‌గా మాల్ అనేది ఓపెన్ చేయబోతున్నారు. ఆల్రెడీ దీంట్లో కొంచెం అప్డేటెడ్‌గా ఏవైతే ఓపెన్ ఉన్నాయో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వేశాను. ఆ వీడియో మీకు డీటెయిల్‌గా కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇందులో షాపింగ్ గురించి లాస్ట్ వీడియోలో వేశాను. సో అదే కింద లింక్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఈరోజైతే టోటల్ మాల్ డీటెయిల్స్ మాత్రమే చెప్పబోతున్నాను. అంటే ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఇందులో థియేటర్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, స్క్రీన్స్‌లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఏంటవి, టైమింగ్స్ ఏంటి, ఇలా సో టోటల్ ఫుల్ డీటెయిల్స్ అనమాట. అందుకనే స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అండ్ ఇది ఎక్కడ అంటే ఏరియా వచ్చేసి మన రైల్వే స్టేషన్‌కి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆపోజిట్‌లో మనకి లెఫ్ట్ సైడ్‌లో ఫోర్త్ సిటీ మాల్ అనేది పెద్దదుంది. ఇందులో ఆల్రెడీ మలబార్ జ్యువెల్లరీస్ ఉన్నాయి. అలాగే జుడియో షాపింగ్ ఉంది. అలాగే ఒక రోబోటిక్ రెస్టారెంట్ ఒకటుంది. అండ్ మనకి షాపింగ్ అనేది క్లాతింగ్‌కి చాలా ఉన్నాయి. అలాగే కొత్తగా ఒక షాప్ గూడా ఓపెన్ చేశారు ఇందులో రీసెంట్‌గా. అండ్ మనకి న్యూ ఇయర్ స్పెషల్స్ అండ్ సంక్రాంతి ఆఫర్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. సో జుడియోలో షాపింగ్ అయితే చాలా బావుంది. సో సంక్రాంతి షాపింగ్ ఆఫర్స్ ఏమున్నాయో గూడా నెక్స్ట్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. అండ్ అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకా సినిమా థియేటర్స్ విషయాలకొచ్చేస్తే కనుక ఇందులో మనకి 5 స్క్రీన్‌లు, అవునండి, 1 కాదు, 2 కాదు, 5 స్క్రీన్‌లయితే పెట్టబోతున్నారు. అందులో 4 పెద్ద స్క్రీన్స్ అనమాట. అంటే పెద్ద స్క్రీన్స్ అంటే మనకు ఆల్రెడీ ఐనాక్స్, మన ఎస్‌విసి ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అలాంటి కంటే పెద్ద థియేటర్స్ 4 స్క్రీన్స్ అనేవి, అంటే 4 స్క్రీన్‌లు పెద్ద స్క్రీన్‌లు, ఒకటి చిన్న స్క్రీన్. చిన్న స్క్రీన్ అంటే స్క్రీన్ చిన్నది కాదండి. థియేటర్ చిన్నది. అంటే సిట్టింగ్ మనకి జనం పట్టేది చిన్నగా పెడుతున్నారు. ఆ చిన్న స్క్రీన్‌కి ఓన్లీ 25 మంది మాత్రమే, అంటే 25 మంది మాత్రమే సిట్టింగ్ తోటి ఒక స్క్రీనింగ్ అనేది చేస్తున్నారు. మిగతా 4 గూడా పెద్ద స్క్రీన్స్ అనమాట. లార్జ్ స్క్రీన్స్. సో చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. అండ్ లోపల నాకు చెప్పాను కదండీ చాలా హత్తుకుపోయింది. చరిత్రను తిరగరాసేసేలా ఉందని. ఇదే అండి, లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు ఫస్ట్ ఏదో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకున్నాను నేను. అండ్ తర్వాత పర్టిక్యులర్‌గా మొత్తం చుట్టూ ఒక రౌండేసాను. చూస్తూ ఉన్నాను. అంటే ఏమేమి చేస్తున్నారు, ఏంటి వర్క్ ఏమవుతుంది, సో మనకి థియేటర్‌కి ఇంకా ఎంత టైం పడుతుందనేది చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగా మన విజయనగరానికి స్పెషల్స్, అంటే మన విజయనగరం అనగానే మనకు గుర్తొచ్చేవేంటి, మన రాజుగారి కోట, అలాగే గంట స్తంభం, అలాగే సంగీత కళాశాల. ఎంతోమంది విద్వాంసులు అందులో సంగీతం నేర్చుకొని ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ, వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకునేలాగా ఇక్కడ ఆర్ట్ అనేది చేస్తున్నారు. ఇదే అండి. నేను ఇంకా క్లియర్‌గా చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు నేను చూపించింది కోటదనమాట. దాని పక్కనే గంట స్తంభము. ఇటు సైడ్ మన సంగీతంకి సంబంధించిన వీణ, వాటికి సంబంధించింది ఇప్పుడు నేను చూపిచ్చేది. సో ఇది చాలా చాలా అసలు నిజంగా స్టార్టింగే ఇలా ఉంది. ఫినిషింగ్‌కొచ్చేసరికి సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. నాకెందుకంటే ఇంత ఎక్సైట్ ఎందుకవుతున్నానంటే అది రియల్‌గా డైరెక్ట్‌గా చూస్తే చాలా చాలా బా అనిపిచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్క్రీన్స్ గానీ, ఏవైనా థియేటర్స్ గానీ అంతా గూడా ఇప్పుడున్న స్టైల్‌కి, ఇప్పుడున్న ట్రెండీగా లైట్స్ ఎఫెక్ట్స్ గానీ, లేదంటే ఆహ్, కొంచెం రొమాంటిక్‌గా ఉండేలాగా చిన్న లైటింగ్ తక్కువుండేలాగా గానీ, లైట్ డిన్నర్స్‌కి అలా సెట్ చేసినట్టు అంతా డిఫరెంట్ స్టైల్స్ ఇప్పుడు వెస్టర్న్ అంతా అలా పెట్టారు. అండ్ ఇలా గూడా చెయ్యొచ్చు అని చెప్పి చాలా బాగా అనిపిచ్చింది నాకు చూడగానే.
సో, నేనైతే ఒకసారి అక్కడున్న వాళ్ళని పర్మిషన్ అడిగి పైకి వెళ్లి చూద్దామని చెప్పి అక్కడున్న అంకుల్‌ని ఒకసారి పర్మిషన్ అడిగాను. సో, ఇది టోటల్ మనం ఎంట్రీ అవ్వగానే మనకు కనిపించే వ్యూ అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇంకా మనం పైన చూపిస్తాను నేనిప్పుడు ఎస్కలేటర్ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది. సో, నేను అక్కడున్న అంకుల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళా అనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో కొన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయి. అంటే 2, 3 షాపుల్లో లైక్ ఏదైనా క్లాతింగ్‌కి కావచ్చు, లేదా ఇంకొక రెస్టారెంట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా జ్యువెల్లరీస్ కావచ్చు, మేబీ ఏదైనా షాపింగ్ రావచ్చు, రెస్టారెంట్ రావచ్చు. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇంకొక ఇప్పుడు మెహందీ గానీ, ఏదైనా గ్రోసరీస్ గానీ, మనకి ఐనాక్స్‌లో ఏ విధంగా అయితే 3 ఫ్లోర్స్‌లో ఎలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయో, ఇక్కడ గూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు అనేది అప్డేట్ అనమాట. అండ్ వెళ్ళిన తర్వాత ఎస్కలేటర్ పైకెక్కిన తర్వాత మనకి 4 స్క్రీన్స్ పైకి వెళ్ళడానికి ఫస్ట్ ఫ్లోర్‌లో మొత్తం షాపింగ్, రెస్టారెంట్స్ మేబీ అలాంటివి రావచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లోర్‌లో మాత్రం మొత్తం స్క్రీనింగ్స్ అనమాట. మూవీకి సంబంధించిన ఫ్లోర్స్ అన్నీ గూడా అవి. సో, చాలా చాలా బా అనిపిచ్చింది నాకు. ఎంత అద్భుతంగా ఉందంటే చూడ్డానికి చాలా బావుంది. అండ్ మేబీ నేనే అనుకుంటా ఫస్ట్ ఎస్కలేటర్ ఎక్కింది. అండ్ అందరూ ఎదురు చూస్తున్న ఇది ఎప్పుడు ఓపెన్ అనేది. ఇది మన కన్‌స్ట్రక్షన్ మొత్తం ఫినిష్ అయ్యి వీళ్ళ వర్క్ అంతా ఫినిష్ అవ్వడానికి ఏప్రిల్ మొత్తం పట్టేస్తుందంటండి. ఏప్రిల్ ఎండింగ్‌కి వర్క్ మొత్తం ఫినిష్ అవుతుంది. సో, మంచి ముహూర్తం చూసుకొని మార్చ్ లోపల అంటే మన సమ్మర్ హాలిడేస్‌కి అనుకోండి ఇంకా ఆ టైంకి మొత్తం సిద్ధం అయిపోయి మూవీస్ తోటి రెడీ అయిపోతుంది మన స్క్రీన్స్ అండ్ ఈ మాల్ అనేది. సో, అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. కానీ నిజంగా అండి ఈ వర్క్ అనేది చూస్తున్నారు కదా! నేను పైకెక్కాను. అటుపక్క మొత్తం వాటర్ ఫాల్స్, వాటర్‌తో డెకరేషన్ చేశారు. ఇటు మొత్తం మన విజయనగరాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇదే అండి సంగీతానికి సంబంధించింది వేశారు ఇదంతా గూడా. అండ్ అటుపక్క చెప్పా గదా! కోటని రిప్రజెంట్ చేస్తూ, లాస్ట్ గంట స్తంభం రిప్రజెంట్ చేస్తూ, ఇటుపక్క మొత్తం వాటర్ తోటి డిజైన్ చేసి, మొత్తం లైటింగ్స్‌తో సెట్ చేస్తున్నారు. చాలా బావుంది. సో, అందరూ గూడా ఎంత వెయిట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే మనకు ఓపెనింగ్ అయితే చాలా బావుంటుంది. సో, ఇదండి మన విజయనగరంలో కొత్తగా ఓపెన్ కాబోతున్న మాల్, ఫోర్త్ సిటీ మాల్ అప్డేట్స్ అనమాట. సో, ఏప్రిల్ ఎండింగ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మేకి మనకి సమ్మర్ హాలిడేస్‌కి ఈజీగా రెడీ అయిపోతుంది. ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే స్టార్టింగ్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అయిపోతుంది. సో, మూవీస్ తోటి ఫుల్‌గా ఎంజాయ్ చేసేయొచ్చు. సో, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఊర్లకెళ్ళే వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ గూడా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ రెడీ అయిపోతుంది. ఇదే అనమాట మన విజయనగరంలో కొత్తగా రాబోతున్న మాల్ గురించి అప్డేట్స్. సో, మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, మీకు తప్పకుండా నచ్చినట్టయితే ఒక లైక్ ఎయండి. అలాగే మీ కామెంట్ ఏదైనా గూడా రెస్పాండ్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. సో, మళ్ళీ ఒక మంచి కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్. అండ్ షాపింగ్ వ్లాగ్స్ రాకపోతున్నాయి. అలాగే చిన్న డిఫరెంట్ వేలో ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేయబోతున్నాను. సో, డోంట్ మిస్ ఇట్. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి కబుర్లతో, మళ్ళీ మంచి అప్డేట్స్‌తో, షాపింగ్ వ్లాగ్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్. టేక్ కేర్.